వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువుగారు, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు గురించి వివరించగలరా? కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో మనం చూసినట్టే ఆదాయం 14, అదేవిధంగా వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయ వ్యయాల్లో వచ్చేటప్పటికి సరి సమానమైనటువంటి నిష్పత్తిలోనే ఉంటాయి. రాజపూజ్య రీత్యా వచ్చేటప్పటికి వీరికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటూనే ఉంటుంది. సంవత్సరం చివరి నాటి వరకు శని ఇక రాశి వారికి ధనస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. అంటే జన్మ రాశిలో నుంచి ధనస్థానంలోకి మీనంలోకి మారబోతున్నాడు. కొత్తగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే అలా మారుతారో అప్పుడు మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఎండింగ్లోకి. గురువు వచ్చేటప్పటికి ఇక రాశి వారికి 4వ ఇంట్లోకి మారబోతున్నాడు అన్నమాట. అంటే మేషం నుంచి వృషభంలోకి మారబోతున్నాడు. మార్పు చేర్పుల రీత్యా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. గురువు గారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. జన్మరాశిలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అధికమైనటువంటి శరీరంలో వేడిని, మానసిక చింతని కలిగిస్తాడు. అదేవిధంగా డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. చేస్తున్నటువంటి వృత్తిలో వచ్చేటప్పటికి సానుకూలత అనేది ఉండదన్నమాట. అంటే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఆ యొక్క ఎప్పటికీ ఈ వృత్తిలో నేను పైచేయి సాధించగలుగుతాను అనే విషయంలో ఒక భయాన్ని గురి చేసే విధంగా ఉంటాడు, భయోత్పాదాన్ని కలిగించే విధంగా ఉంటాడు. ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటాడు అన్నమాట. సంవత్సరం చివరి నాటికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి శని ధనస్థానంలోకి మార్పు చేరబోతున్నాడు అన్నమాట. అంటే మార్పు జరగబోతున్నది. అప్పుడు కొంచెం ప్రశాంతతని కలిగించే విధంగా ఉంటాడు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఇక రాశి వారికి కుజమాందబ్దం జరగబోతున్నటువంటి సమయానికి విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే పుస్తక రంగ ముద్రణలో ఉన్నటువంటి వారికి, మరి ఎలక్ట్రానికల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా విద్యార్థులకి, స్కూల్ మేనేజ్మెంట్లకి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఈ యొక్క సంవత్సరం. సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది సానుకూలపడే విధంగా ఉందన్నమాట. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే శని ధనస్థానంలోకి పోయేది కూడా 2025 మార్చి, అంటే విశ్వావసు నామ సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటికి జన్మరాశిలోంచి ద్వితీయంలోకి మారబోతున్నాడు. అప్పుడు కొంచెం అనుకూలత అనేది ఈ రాశి వారికి రాబోతుంది అన్నమాట. ఇది యోగించే విధంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫార్మాస్యూటికల్ రంగం, ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది ద్వితీయార్థంలో ఉంటుంది. విద్యార్థులకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా బ్యూటీ పార్లర్లు రన్ చేస్తున్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ద్వితీయార్థమే, అంటే మొదటి 6 నెలలు కాకుండా రెండో 6 నెలలే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు, మిశ్రమమైనటువంటి ఫలితాలు. కాకపోతే ఇక రాశి వారికి ఒక అనుకూలమైనటువంటి ఫలితం కూడా ఉందన్నమాట. ద్వితీయార్థంలో వీరికి మంచి పేరు రాగలుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, సంఘంలో గౌరవం, గుర్తింపు కూడా పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఇక రాశి వారు సానుకూలమైనటువంటి ఫలితం ద్వితీయార్థంలో మొదటి 6 నెలల తర్వాత విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా ఎవరైతే ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. మరియు కోల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నవారు అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో కొద్దిగా లాస్ అనేది ఎక్కువగా గోచరిస్తున్నది రాబోతున్నటువంటి సంవత్సరాల్లో.
అంతగా యోగించట్లేదు. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ద్వితీయార్థంలో సానుకూలపడే విధంగా ఉంటుందన్నమాట. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఓకే, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎప్పుడైతే ద్వితీయార్థంలో శని ద్వితీయ స్థానంలోకి ప్రయాణం చేస్తాడో, అంటే జన్మరాశిలో నుంచి మీనంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో 2025 మార్చి తర్వాత ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు అన్నమాట. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతారు. శని యొక్క మార్పు అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యంలో స్వస్థతని, మానసిక ప్రశాంతతని చేకూరుస్తుంది. గురుగారు, ఈ రాశి వారికి వ్యాపారాలు, వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? వ్యాపార పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇప్పుడు అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదుగా గోచరిస్తుంది. ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు, రాహువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ధనస్థానాల్లో, మరియు శని యొక్క మార్పు అనేది జరగబోతుంది. సో కాబట్టి పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది అనుకూలమైనటువంటి సమయంగా కూడా గోచరించట్లేదు ఈ రాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క సొంత జాతకాన్ని కూడా 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు అడుగు వేయవలసిన ముఖ్య సూచన. గురుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం దొరకడం అనేది జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వీరికి ఉద్యోగంలో మళ్ళీ స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా చేస్తున్నటువంటి వారు కూడా ఉద్యోగంలో మార్పు చేర్పులకి మారటం అనేది జరుగుతుంది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో. అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే మొదలు పెడుతున్నారో వారికి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. అంత సానుకూలమైనటువంటి అంశాలుగా గోచరించట్లేదు. వివాహ ప్రయత్నాల్లో ముఖ్యంగా శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు శని యొక్క దృష్టి సప్తమి మీద ఉన్నప్పుడు కొంచెంగా చికాకులు అనేవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అనేది తీసుకొని ముందుకు వెళ్ళవలసిన ముఖ్యమైనటువంటి సూచన. నూతన వివాహ ప్రయత్నాలు కూడా ద్వితీయార్థంలోనే ముడిపడటానికి అవకాశంగా గోచరిస్తూ ఉన్నది. రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ఈ యొక్క రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉందన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే విదేశీ విద్య, అదేవిధంగా విదేశీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి మనం ముందుగా ప్రస్తావించినట్లయితే ప్రథమార్థంలో అంతగా యోగించే విధంగా లేదన్నమాట. ఎందుకంటే ఇక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు జన్మరాశిలోకి శని అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా గురువు తృతీయంలో ఉన్నాడు, చతుర్థంలోకి మారబోతున్నాడు, అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. విదేశీ అనే ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విజయాన్ని వీరు సాధించగలుగుతారు. కానీ ప్రథమార్థంలో వీరికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ప్రథమార్థంలో కూడా వీరికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి ఏప్రిల్, మేలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. మరి దాని తర్వాత మరి రాబోతున్నటువంటి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాజకీయ పరంగా
వీరు వేసేటువంటి ఎత్తుకి పై ఎత్తులకి సంఘంలో పేరు ప్రఖ్యాతుల విషయం గురించి మనం చూసినట్లయితే ద్వితీయార్థంలో రాజకీయ పరంగా ఒక మెట్టు ఎదగలుగుతారు. రాజకీయ భవిష్యత్తులో మళ్ళీ మొలకలు మొలవటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఒక సానుకూలమైనటువంటి దృక్పథం అనేది రావడం జరుగుతుంది. రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. 10 మంది నోట్లలో మీ పేరు నానటం అనేది జరుగుతుంది. ఒక మంచి రాజకీయ పదవి ఈ యొక్క సంవత్సరం రావటం అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థంలో. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ వాహన యోగం గురించి వివరించగలరా? గృహయోగం వాహన యోగం అనేది ఈ రాశి వారికి మిశ్రమంగానే గోచరిస్తుంది అన్నట్టుగా చెప్పాలి. దానికి ముఖ్య కారణం గురుగ్రహ బలం అనేది చాలా తక్కువగా కూడా ఉంది అన్నమాట ఈ రాశి వారికి. దాని రీత్యా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి గృహయోగం విషయంలో కొంచెం మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే సరైనటువంటి సమయంలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. గురుగ్రహ బలం అనేది 2025 ఏప్రిల్లో ఈ రాశి వారికి మళ్ళీ తిరిగి రాగలుగుతారు, మంచి పొజిషన్లోకి రాగలుగుతారు. ఆ టైంకి వీరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే విశ్వావసు నామ సంవత్సరంలో వీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకుంటే వీరికి 2025 మార్చి తర్వాత వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాహన యోగ రీత్యా కూడా ఈ రాశి వారికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తేనే దానిలో సఖ్యత పొందగడం అనేది జరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? తెలియజేయగలరా? సంతాన సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఎందుకంటే ఇక రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సంతానంలో ఎదుగుదల విషయంలోనూ వారికి స్థిరత్వం, ఉద్యోగ సంబంధితమైన విషయాలు రాహుగ్రహ జపం అనేది ఇక రాశి వారు కంపల్సరీగా చేయాలి. ధనం నిలవటం కోసం చేయాలి. దుర్గాదేవి ఆరాధన అనేది చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే కొంచెం ధనం నిలవటం అనేది జరుగుతుంది. సంఘంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలత మరియు అదేవిధంగా ఇక రాశి వారికి గృహయోగం అనేది పట్టడానికి అవకాశం అనేది పొందగలుగుతారు. ఇక రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేయాల్సింది దుర్గా స్తుతి, దుర్గా అమ్మవారిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ద్వితీయార్థంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో ఇక పరిహారం అనేది కంపల్సరీగా వీరు చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? పరిహారాల గురించి మాట్లాడినట్లయితే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే సంతానంలో ఎదుగుదల, డబ్బు గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వారు చేసుకోవలసింది దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. దుర్గా అనుష్ఠానం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. అమ్మవారి యొక్క పూజ బుధవారం పూట చేసుకోవాలి. రెడ్ కలర్ డ్రెస్ అనేది బాగా ఫేవరబుల్గా ఉంటుంది. గురుగ్రహ అనుకూలత కోసం విద్యార్థులు మరి వారితో పాటు పుస్తక రంగన ముద్రలో ఉన్నటువంటి వారు, పుస్తక షాపు యజమానులు, వారితో పాటు స్కూల్ మేనేజ్మెంట్స్ వారు, అదేవిధంగా ఉపాధ్యాయులు గురుగ్రహ అనుకూలత కోసం గురువారం పూట సాయిబాబాని, దత్తాత్రేయ స్వామి ఆరాధన, గురుగ్రహ మంత్రజపం, గురుగ్రహ కవచాన్ని పఠించడం, వాటితో పాటు వీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నియమం ఏమిటి అంటే వీరు చేయాల్సింది వచ్చేటప్పటికి గురుగ్రహానికి అనుకూలత కోసం వీరు గురువుని ఎక్కువగా పూజించాలి. బూందీతో చేసినటువంటి లడ్డూలని గురువారం పూట సాయిబాబా దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ పంచిపెట్టినట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానంలో అనుకూలత కోసం కూడా దుర్గాదేవి జపాన్ని చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని షేర్ చేయండి. ధన్యవాదాలండి.